మహబూబ్ నగర్ మున్సిపల్ ఎలక్షన్స్ కు సర్వం సిద్ధం. మేయర్ పదవికి అన్ని పార్టీలు పోటాపోటీ. మేయర్ పదవికి కాంగ్రెస్ లీడర్ల సమావేశం. ఈనాటి ప్రెస్ మీట్ పాల్గొంటున్న పెద్దలు మైనారిటీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉపజల కోత్వాల్ గారు, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ మిథున్ రెడ్డి గారు, చంద్రయ్య గారు, వెంకటేష్ గారు, సతీష్ గారు. చాలా త్వరలోనే మన మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు వస్తున్నాయి. మహబూబ్నగర్ పట్టణం ఈసారి కార్పొరేషన్గా అయింది కాబట్టి ఈ మేయర్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా కూడా ఖచ్చితంగా కైవసం చేసుకోవాలి అనే ఆలోచనతోటి ఇలా మీటింగ్ మేమంతా కూడా పెట్టుకోవడం జరిగింది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఉన్న పనిచేస్తున్న నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఇలా కార్పొరేషన్కు చాలామంది కూడా టికెట్లు అడుగుతున్నారు. మేమంతా కూడా వారి నుంచి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏ డివిజన్కు ఎవరెవరు అయితే పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళ నుంచి కూడా మేమంతా కూడా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసి రేపటి నుంచే మొత్తం వార్డులలో అన్ని వార్డులలో కూడా మన ప్రచారం కూడా రేపటి నుంచే మేమంతా కూడా స్టార్ట్ చేస్తున్నాం. వచ్చే కార్యకర్తలు ఎవరైతే మన డివిజన్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ అందరితోటి రేపటి నుంచి మేమంతా కూడా ప్రతి ఒక్క వార్డులో తిరిగి మనమంతా కూడా ప్రచారం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కార్పొరేషన్ టికెట్లు ఆశిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా ఇవాళ ఒక భరోసా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి వారికి కూడా వారిని పరిగణలోకి తీసుకుంటాం. అదేవిధంగా సర్వేలు కూడా మేమంతా కూడా నిర్వహిస్తున్నాం. ఆల్రెడీ సర్వేలు నిర్వహిస్తున్నాం. ఆ సర్వేల ప్రకారం కూడా ఆ సర్వేలో వచ్చిన వారికి తప్పకుండా మేము టికెట్ కేటాయించడం జరుగుతుంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే మేము 2 సంవత్సరాల్లో ప్రజాపాలనలో ఏ విధంగా అయితే మేము అన్ని కూడా పనులు చేసినామో ఇలా ప్రజల ఆదరణ మాకు పెద్ద ఎత్తున ఉంది. ఆ ప్రజల ఆదరణ మొన్ననే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా ప్రజలు మా మీద అభిమానం చూపెట్టినో మొన్నటి ఎన్నికల నిదర్శనం. కాబట్టి ఈసారి కూడా తప్పకుండా మేయర్ ఎలక్షన్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. అదేవిధంగా నిన్ననే ఎమ్మెల్యే గారు కూడా చాలా త్వరలోనే మన పట్టణానికి 1200 కోట్ల రూపాయలతోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా కొత్తది ఒకటి స్టార్ట్ చేసి దానికి కూడా భూమి పూజ దానికి కూడా శంకుస్థాపన చేయాలని కూడా నిన్ననే చెప్పడం జరిగింది. ఆ త్వరలోనే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ ప్రోగ్రాంని కూడా స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇలా ప్రజలంతా కూడా మా వైపు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా అందరినీ ఇలా ప్రతి ఒక్కరు కూడా ఆదరణ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరితోటి ఇప్పుడు కార్పొరేటర్గా పోటీ చేసే వారితోటి అప్లికేషన్స్ తీసుకోవడానికి ఈనాటి సమావేశం జరిగింది. అదేవిధంగా ప్రతి డివిజన్కి కూడా ఇన్ఛార్జ్లను మేము నియమించడం జరిగింది. 10 డివిజన్లకు ఇద్దరు ఇన్ఛార్జ్లను మేము ఇలా నియమించినాం. ఆ ఇన్ఛార్జ్ల లిస్ట్ కూడా మేమంతా కూడా మీకు అందజేస్తాం. ఆ ఇన్ఛార్జ్లకు వాళ్ళు ఎవరైతే ఆ డివిజన్లో పోటీ చేయాలనుకునే వ్యక్తులు ఉన్నారో ఆ అప్లికేషన్స్ అన్నీ కూడా ఆ ఇన్ఛార్జ్లకు అప్పచెప్తే, ఆ పర్సనల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి అప్పచెప్తే అవన్నీ కూడా తీసుకొని మేమంతా కూడా దానిలో వాళ్ళ పేర్ల మీద కూడా సర్వే చేపిస్తాం. మొత్తం రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వారికి అప్లికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మున్సిపాలిటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ పట్టణ ప్రజలు మొదటి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు. 2 సార్లు ఒకసారి టీడీపీ, ఒకసారి టీఆర్ఎస్. దాంట్లో వాళ్ళు అప్పుడు కూడా కొద్దిగా పోలరైజ్ చేసి దానికి ఆహ్వానం చేసుకున్నారు. మీ ద్వారా ప్రజలు చెప్పడం ఏంటంటే మహబూబ్నగర్ పట్టణంలో జరిగిన ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి అభివృద్ధి కూడా గతంలో మాజీ మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ పట్టణంలో అది చేసి చెప్పుకుంటారు. కానీ నేను 2005-10 వరకు మున్సిపాలిటీ ఉన్నాను కాబట్టి సమైక్య ఆంధ్రప్రదేశ్లో బైపాస్ కానీ, తర్వాత అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి 60 డిపిఆర్స్ కానీ, ప్రధానంగా నీటి సమస్య, తాగునీటి సమస్య పరిష్కారం కానీ, కోయిల్ సాగర్ స్కీమ్ కొత్త తీసుకొచ్చి ₹1 కూడా ప్రజల మీద భారం పడకుండా, మున్సిపాలిటీ మీద భారం పడకుండా ఆ కార్యక్రమం పూర్తి చేసి ఈరోజు 24 అవర్స్ అందించే కార్యక్రమం చేసినారు. ఈరోజు
పట్లంకెళ్ళి పోతున్న రోడ్ ఏది ఉందో నేషనల్ హైవే రోడ్ అది. ఆ రోజుల్లో మదినేపల్లి టు రాయచూరు సంబంధించి ఖర్గే గారి నాయకత్వంలో ఆ రోజు శాంక్షన్ చేసి ఆ రోజు చేసారు. చెప్పుకోవడానికి వాళ్ళు కేవలం 10 ఏళ్ళు లాభాలు వచ్చి పనిచేసి చెరువు బ్యూటిఫికేషన్ అని చెప్పి పార్క్ బ్యూటిఫికేషన్ అని చెప్పి డబ్బులు వృధా చేసి ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చెప్పట్లేదు. ఈరోజు బైపాస్ ఏది ఉందో ఆ బైపాస్ 2010లో నేను మాస్టర్ ప్లాన్ చేసిన బైపాసే. ఆ రోజు కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో బైపాస్ కానీ ఇప్పుడు డబుల్ రోడ్ కానీ మేము శాంక్షన్ చేసి చేసిన పనులే. తర్వాత ప్రభుత్వాలు మారడము, ఆ ఫైల్ కంటిన్యూ కావడము, ఆ రోడ్ వేసి జరిగింది. దాంతోపాటు ఈరోజు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పట్టణానికి సంబంధించిన వేరే రింగ్ రోడ్ కానీ ఇంకో బైపాస్ రోడ్ కానీ చించోలి బైపాస్ రోడ్ కానీ దాంతోపాటు పట్టణం మీద అవగాహన కలిగి అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో వివిధ రకాల ప్రాజెక్టు డిపిఆర్ తీసుకెళ్ళి కొత్త ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది. ఈరోజు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి గతంలో 250 కోట్లకు ఉండేది. ఈరోజు కొత్తగా దాన్ని 5-6 జోన్స్ విభజించి దాని 1200 కోట్లతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నారు. ఇదే కాదు, ఈ పట్టణంలో రోడ్డు కానీ, మోరీ కానీ, మంచినీళ్ళు కానీ, లైట్ కానీ, ఈ బిల్డింగ్స్ కానీ ప్రధానంగా ఇందిరమ్మ ఇండ్లు ఈ పట్టణంలో శాశ్వతంగా అప్పటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రాజశేఖర గారి నాయకత్వంలో, కిరణ్ కుమార్ గారి నాయకత్వంలో పెంకిళ్ళు లేకుండా, కవిరులు లేకుండా ఆ రోజు శాశ్వతంగా లెక్కలేని ఇండ్లు ఇచ్చినాం. ఎవరికైతే ప్లాట్లు కావాలనో 523లో దాదాపు 1100 మందికి ప్లాట్లు ఇచ్చినాం. తర్వాత టీఆర్ఎస్ దుర్మార్గులు దాన్ని కబ్జాలు చేసి మందికి అమ్ముకుని దాన్ని ఖరాబ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా కార్యక్రమం ఇందిరమ్మ కార్యక్రమం స్టార్ట్ చేసి ఈ పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తున్నాం. అన్నిటికీ మించి ఈ పట్టణంలో మహిళా సాధికారత కొరకు ఉమెన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కొరకు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి ఆ రోజుల్లో మెప్పా ద్వారా టీఎఫ్ఐ కానీ మిగతా సబ్జెక్ట్స్లో కానీ పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొచ్చి వాళ్ళ భారం పడకుండా వాళ్ళ పెద్దరికం నిర్మాణంలో పెద్ద ఎత్తున పనిచేసినారు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ పట్టణం సంబంధించిన అభివృద్ధి జరిగింది. 10 ఏళ్ళు సాధించిన టీఆర్ఎస్ ప్రభుత్వము ఇలా మంత్రిగా ఉండి కూడా ఈ పట్టణానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేపట్టలేదు. అన్నీ మంచి మంచి ప్లేస్లో బిల్డింగ్లు చెత్తలు వేసి పెట్టిండు, సగసం చేసి మంచి స్థలాలను దాన్ని ఖరాబు చేసిండ్రు. అసలు ఈ పట్టణ బ్యూటిఫికేషన్ కొరకు కార్యక్రమం తీసుకొని బ్యూటిఫికేషన్ పక్కన చేసి లాభం వచ్చి పని చేసిండ్రు. తర్వాత ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ పట్టణంలో ప్రతి గల్లీలో పట్టణీకరణ బాగా పెరిగింది. గతంలో 35%, 27 to 35% వరకు పాపులేషన్ ఉండే, ఈరోజు 45% దాకా పట్టణీకరణ పెరిగింది. ఈరోజు ఎటు చూస్తే మహేందర్ బాగా విస్తరించింది. అయినా కూడా అన్నింటి సదుపాయాలతో పాటు వాళ్ళు కల్పించే కార్యక్రమం చేస్తున్నారు. ప్రధానంగా ఈసారి ఎమ్మెల్యే గారు మంచినీటి సౌకర్యాల కొరకు ఈరోజు పోయినసారి స్కీమ్ ఈ రోజు ఇంతవరకు ఆగిపోయింది. ఎక్స్టెన్షన్ కొరకు ఎక్స్టెన్షన్ ఆఫ్ పైప్ లైను, కొత్త ఓహెచ్ఆర్స్ దాని నిర్మాణం కొరకు 250 కోట్లు ఏకంగా శాంక్షన్ చేయించి ఆ కార్యక్రమంలో ఫౌండేషన్ చేయబోతున్నారు. అంటే రేపు సీఎం గారి జిల్లాకు వస్తే దాదాపు 1000 కోట్ల రూపాయల 1000 కోట్లతోటి శాంక్షన్ 1200 ప్లస్ 250 అంటే దాదాపు 1500 కోట్లతోటి ఫౌండేషన్ చేయబోతున్నారు. ఇంత పెద్ద కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ముఖ్యమంత్రి గారికి ఈ పట్టణం మీద చిత్తశుద్ధి ఉంది, ఆయనకు అభిమానం ఉంది. నా జిల్లా హెడ్ క్వార్టరు, ఈ జిల్లాకి నేను ముఖ్యమంత్రి అయినా, ఈ పట్టణాన్ని కార్పొరేషన్ చేసిన ఆ కార్పొరేషన్ అన్ని హంగులు చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. కాబట్టి తప్పకుండా పట్టణ ప్రజలు గమనించాలి. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పాలకవర్గము ఈ మున్సిపల్ కౌన్సిల్కి ఉందో ఆ రోజు అభివృద్ధి జరిగింది, ఆ రోజే ప్రజల గౌరవం పెరిగింది. ఈ పట్టణ ప్రజలకు ఏ గౌరవం తగ్గకుండా గౌరవం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ పాలకవర్గం. కాబట్టి ఈరోజు జరగబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా మా డీసీ అధ్యక్షుడి నాయకత్వంలో, మా ఎమ్మెల్యే గారి నాయకత్వంలో తప్పకుండా 60 సీట్లకు 50 సీట్లు మించకుండా గెలుస్తామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తూ మరోసారి ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మంది చక్కర ఇవ్వకుండా ఈరోజు ఈ పట్టణాన్ని వాళ్ళు కొన్ని మతాల వైపు, కులాల వైపు మళ్లించి పొలిటైజ్ చేసి పనిచేస్తారు. కాబట్టి దానికి ఆకర్షణ కాకుండా కాంగ్రెస్ పార్టీ వైపే ఉండి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు, రేవంత్ రెడ్డి గారి కొరకు తప్పకుండా ఈ కార్పొరేషన్ని ఈ పట్టణ అభివృద్ధి పనిచేద్దామని తెలుసుకుంటాం.